గుమగుమలు అదిరిపోతున్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం స్పెషల్స్. 5 స్టార్ హోటల్లో ఒకరోజు తినొచ్చు, 2 రోజులు తినొచ్చు, కానీ అమ్మ చేతి వంట, ఆడవాళ్ళ చేతి వంట తినాలంటే తిన్న బోర్ కొట్టదు. సో అందుకని మనం రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న మన సాయి దుర్గా మెస్ కి అయితే వచ్చేసాం. అంటే ఒక స్టాల్ అది. సో వీళ్ళు మామూలు కాదండి, పిఠాపురం తాలూకా అంట. సో మనకు హైదరాబాద్ లో పిఠాపురం రుచులు చేపిస్తున్నారు. సో అది ఎలా ఉంటది ఏంటో మనం టేస్ట్ చేద్దాం పదండి. సో ఇక్కడ వాళ్ళు పిఠాపురం తాలూకా అని చెప్పి తెలియడానికి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకున్నారు, డిప్యూటీ సీఎం ని. సో వెళ్దాం పదండి, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. సో ఇక్కడ అంతా మామూలుగా పార్కింగ్ అదంతా పెట్టుకున్నారు. ఒక చిన్న సిట్టింగ్ సెటప్ కూడా పెట్టారు. చాలా క్యాజువల్ గా మినిమల్ ప్లేస్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ ఒక మంచి బిజినెస్ ఐడియాని కూడా రన్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా ఐడియాలు ఉండాలంతే, దేనికైనా సక్సెస్ అవ్వాలంటే. సో ఆ పిఠాపురం రుచులను తయారు చేసి హైదరాబాద్ వాసులకు రుచి చూపిస్తున్న వాళ్ళు ఎవరో కాదు, లక్ష్మి గారు. హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, మీరు? సూపర్ గా ఉన్నాం మేమైతే. మరి ఏంటి పిఠాపురం తాలూకా, పిఠాపురం రుచులు అంటే ఎలా ఉంటాయో టేస్ట్ చేద్దామని దగ్గరకు వచ్చేసాం మొత్తం. ఓకే మేడం. సో ఎందుకలా పిఠాపురం తాలూకా అలా తెలిసేలా బోర్డు పెట్టుకున్నారు? అంటే మా ఊరు డిప్యూటీ సీఎం గారు ఆయన నాయకుడిగా ఎన్నుకున్నాం మేము. మా ఊరు పిఠాపురం, అభిమానంతో పెట్టుకున్నారు. సూపర్. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా ఆ ఫోటో చూసి మీరు ఆ తాలూకా తెలిసిపోద్ది అనమాట. సూపర్. సో ఏమేం చేస్తారు లక్ష్మి గారు? మేడం ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది మీ బిజినెస్? మా 6 కి స్టార్ట్ చేస్తామండి. ఇంటి దగ్గర వంట చేయడం, బిర్యానీ చేస్తామండి, బగారా చేస్తాం, వైట్ రైస్ చేస్తాం, రాగి సంగటి, ఓహో, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పారంకోడి చికెన్ కూడా ఉంటదండి మా దగ్గర. అంటే నాటుకోడి లాగా ఉంటదని. ఓకే. లివర్, బోటి, ఎగ్, ఫిష్ అన్ని చేస్తాం మేడం. టేస్ట్ చేయాలంటే మామూలుగా ఉండదు, కడుపు ఖాళీ పెట్టుకొని రావాల్సిందే. అవును మేడం. సో ఎక్కువగా ఏం సేల్ అవుద్ది ఇక్కడ? నా దగ్గర అయితే 3 అయ్యేటప్పటికి అన్ని అయిపోతాయి మేడం. అన్ని అయిపోతాయి. 3 o'clock ఐటమ్స్ అన్ని బాగానే 11 నుంచి స్టార్ట్ అవుతుందా? అవునండి, 11 కి వస్తాము. ఓకే. సో చాలా బాగుంది. అసలు ఎవరిది ఐడియా, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మీకు ఈ బిజినెస్ చేయాలని? ఆ ఊరు నుంచి హైదరాబాద్ కి ఎందుకు వచ్చారు అసలు? మేము డ్యూటీ చేసుకునే వాళ్ళం మేడం. వచ్చి ఏం డ్యూటీ? కుకింగే చేసేదాన్ని. ఓకే ఓకే. వేరే మేడం వాళ్ళ ఇంట్లో కుక్ చేసేదాన్ని. ఓకే. ఇంకా సొంతంగా చిన్నగా స్టార్ట్ చేద్దామని పెట్టుకున్నాం ఇట్లా. సో ఎలా అనిపించింది మరి పెట్టిన తర్వాత? నడపగలను అనిపించిందా? మంచిగా ఉంది మేడం. ధైర్యంగానే స్టార్ట్ చేస్తారా? ఎవరు హెల్ప్ చేస్తారు మీకు? మా హస్బెండ్ అండి. మీ హస్బెండా? అవునండి. మీరు ఇద్దరే చేసుకుంటారు? ఇద్దరే చేస్తామండి. ఓకే. సో మరి తీసుకురావడం, ఇన్ని ఐటమ్స్ వండడం ఇబ్బంది అవ్వట్లా? ఇబ్బంది ఉంటది, కానీ మనకి మంచిగా నడవాలంటే ఇబ్బందులు పడాలి కదా. పిల్లలు ఎంతమంది? ఇద్దరండి. 2 పిల్లలు. ఇందాక కనిపించిన బేబీ పెద్దవాళ్ళే అండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాప, 9th క్లాస్ ఒక పాప. ఓకే. 2 పాప. వాళ్ళని ఇది బిజినెస్ చేసి వాళ్ళని చదివిస్తున్నారు? అవునండి. బాగా చదువుతున్నారా? బాగా చదువుతారు మేడం. సూపర్. సరే మరి ఆకలి వేస్తుంది, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తే ఓ పట్టు పట్టేద్దాం. పెట్టమంటారా, చూపించమంటారా? ఫస్ట్ చూపించండి, ఏది కావాలో తర్వాత చెప్తాను. ఓకే మేడం. చాలా పెద్ద మెనూ ఉంది కదా వీళ్ళది. ఫస్ట్ వైట్ రైస్, బగారా అండి. సూపర్. బిర్యానీ అండి అయిపోయింది అప్పుడే బిర్యానీ అయిపోయిందా? ఓహో. బిర్యానీ లెగ్ పీసులు స్పైసీగా వాసన గుమగుమలాడిపోతుంది. ఎక్కడ నేర్చుకున్నారు బిర్యానీ? హైదరాబాద్ లోనే నేర్చుకున్నాను. హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ లో నేర్చుకున్నారా? అవును, అంతేగా. లివర్ కర్రీ, చికెన్ ఫ్రై. ఓకే, సూపర్. ఎంత అవుతుంది మీకు ఇదంతా ఖర్చు? చికెన్ గ్రేవీ మీకు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? అవుతుంది మేడం 10,000 వరకు. ఓకే. గోంగూర చికెన్. ఓకే. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా. గోంగూర చికెన్ అండి. సో ఫిష్ కర్రీ అండి. ఫిష్ స్మెల్ మామూలుగా లేదు అసలు. ఇదేంటది? పాయా? కాదు మేడం,
ఇది నాటుకోడి చికెన్ అండి. ఓకే, నాటుకోడి చికెన్. ఇది బోటి కర్రీ అండి. నాటుకోడి కూడా సపరేట్ గా వండుతున్నారా? అవునండి, బోటి కర్రీ అండి ఇది. ఓకే, ఇది పప్పు అండి. వెజ్ వెజ్ సెక్షనా? వెజ్ అండి. ఓకే, పప్పు. ఈ రోజు రసం అండి. రసం ఉంది, నిన్న సాంబార్ తెచ్చిన. ఒక రోజు రసం, ఒక రోజు సాంబార్ తీసుకొస్తాం. ఓకే, ఇది తోటకూర టమాటా చట్నీ అండి. ఓ, రోటి చట్నీ. నోరూరిపోతుంది, అన్ని పెళ్లి భోజనం లాగా అన్ని పెట్టారు. ఇది మిల్ మేకర్ అండి, మిల్ మేకర్ కర్రీ. ఓకే, ఇది దొండకాయ కర్రీ. ఓకే, సో ఇంకా మన దగ్గర రాగి సంగటి కూడా ఉంటదండి. అయిపోయింది, నిండా తెచ్చిన ఫుల్గా రాగి సంగటి అండి. ఆహా, ఇంకా మజ్జిగ అండి. మజ్జిగ అదిరిపోయింది. పాపడాలు. రాగి సంగటిలో నెయ్యి కూడా వేస్తానండి నేను. పైనుంచి నెయ్యి తీసుకొస్తానండి. నెయ్యి కూడా కంపల్సరీగా పెడతానండి. మామూలుగా లేవు, టేస్ట్ అంటే వాసనకే సగం కడుపు నిండిపోతుంది. హలో, సో ఇప్పుడే ఆవిడ కస్టమర్ ఫోన్ చేసి ఏం చెప్పారండి? కస్టమర్లే కదండి, ముందు ఉంచుతానండి. ఏం చెప్పారు? అది కస్టమర్ ఫోన్ చేసి ఆయన ఏం అడిగారు? బోటి కర్రీ అయిపోతుంది ఉంచక్క అని చెప్పారు. ఫోన్ చేసి రెగ్యులర్ కస్టమర్స్ అన్నమాట. అంత ఫాలోయింగ్ ఉంది ఇక్కడ లక్ష్మి గారికి. సో బోటి కర్రీ అయిపోతుంది ఉంచు అని చెప్పి ఫోన్ చేసి చెప్పుకునే అంత ఫ్రెండ్లీ నేచర్ అనమాట కస్టమర్స్ తోటి ఆవిడకి. చాలా చాలా బాగుంది అది నిజంగా కమ్యూనికేషన్ ఆవిడది. సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏం ట్రై చేయాలో కూడా అర్థం కావట్లేదు. సరే, ఒక 2-3 ట్రై చేస్తాను మీకోసం. అన్ని తినలేం కదా, చాలా పెద్ద మెన్యూ ఉంది వీళ్ళ దగ్గర. కొంచెం రాగి ముద్ద ట్రై చేద్దాం. కొంచెమే పెట్టండి, కొంచెమే. ఓకే, ఇది ఎంత రాగి ముద్ద ప్లేట్ అయితే? 120 మేడం. నాన్ వెజ్ ఎంత? నాన్ వెజ్ ఏదైనా ఏ ఐటమ్స్ అయినా గానీ 120 అండి. 120 అండి, ఏదైనా గానీ 120 అండి. చికెన్, బోటి, లివర్, ఎగ్, ఫిష్, బిర్యానీ అన్ని కూడా 120 అండి. నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా. వెజ్ అయితే వెజ్ 80 అండి. 80 తక్కువే, బాగానే ఎక్కువ పెడుతున్నారు మరి. అంటే అన్లిమిటెడ్? అన్లిమిటెడ్ ఎంతైనా పెడతారు. ఓకే, సూపర్. ఫిష్ ఉంది. ఏం పెట్టండి మేడం? నెయ్యి అయినా మేడం? నెయ్యి వేయండి. చికెన్ వేయండి. మటన్ ఆర్ చికెన్? మటన్ లేదు కదా? మటన్ ఉంటది మేడం, ఈ మధ్య ఆపేసాం తీసుకురావడం. చికెన్ చాలు చాలు. అదిరిపోయింది అసలు, స్మెల్కే కడుపు నిండిపోతుంది ఇక్కడ. నిజంగా ఏదో పెళ్లి భోజనం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అయితే ఇన్ని ఐటమ్స్ వేయించుకున్నాం మనం. నాన్ వెజ్ ట్రై చేస్తున్నాం, నాన్ వెజ్ ప్రియులం కాబట్టి. సో నాన్ వెజ్ లో ఫిష్ అవన్నీ ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి. వెజ్ ఐటమ్స్ కూడా దాదాపు ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి. సో అవన్నీ ట్రై చేయట్లేదు నేను. రాగి ముద్ద, చికెన్ నా ఫేవరెట్ కాబట్టి ఇవి, బిర్యానీ అండ్ బగారా రైస్, గోంగూర చికెన్, చికెన్ ఫ్రై, చికెన్ లివర్ ఇవి ట్రై చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. బట్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ కస్టమర్స్. సో చికెన్ అండ్ రాగి ముద్ద ఫర్ ఎవర్ బెస్ట్ కాంబినేషన్. అదిరిపోయింది. నెయ్యి కూడా వేసారు కదా పైన, నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే ఇంత తక్కువ కాస్ట్కి ఇవన్నీ పెడతారు అని అంటే నిజంగా వర్త్ అనిపిస్తుంది. 120 రూపీసే నాన్ వెజ్, అన్లిమిటెడ్ అంట. మళ్ళీ వెజ్ అయితే 80 రూపీసే. సో అన్లిమిటెడ్ కాబట్టి వీ షుడ్ ట్రై. చాలా బాగుంది. అండ్ ఆవిడ బిజినెస్ ఐడియా నాకు చాలా నచ్చింది. చాలా ధైర్యంగా ఆమె బ్రతకడానికి పిఠాపురం నుంచి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అదికి ఒక కుక్ లాగా జాయిన్ అయ్యి తనే ఇప్పుడు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి తనే చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నారు. అండ్ క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారు. సో ఇంట్లో చేసినట్టుగా ఎక్కడ కూడా మనకి బయట హోటల్లో తిన్న ఫీలింగ్ రావట్లేదు. చాలా అంటే మనకి హోమ్ ఫుడ్ ఫీల్ వస్తుంది అనమాట ఇది తింటుంటే. చాలా బాగుంది. రెగ్యులర్గా తినే వాళ్ళకి ఇది బెస్ట్. అంటే బడ్జెట్లో అయిపోయే పనులు అనమాట ఇవన్నీ. చాలామంది రోడ్ సైడ్ ఫుడ్ అంత బాగోదేమో, హైజెనిక్గా ఉండదేమో అని అనుకుంటారు. కానీ అసలు వాళ్ళ అంతమంది కస్టమర్స్ ఎలా వస్తారు అంత హైజెనిక్గా లేకపోతే? నిజంగా చాలా బాగుంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. బిర్యానీ అయితే సూపర్ ఉంది, స్పైసీగా.
అండ్ మనం ఇది గోంగూర చికెన్ ట్రై చేద్దాం. ఏంటో మీకు రివ్యూ చెప్పాలని చెప్పి ఇవన్నీ సగం సగం తింటున్నాను, కానీ ఈ వీడియో అయిపోయాక కడుపు నిండా తింటాను మళ్ళీ. బాగుంది గోంగూర చికెన్, ఎమ్ముంది. వావ్, పిఠాపురం వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మరి, అదరగొట్టేసారు టేస్ట్లన్నీ. చాలా 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 స్పైస్ అన్నీ కరెక్ట్గా పడ్డాయండి. అసలు అది ఎలా చెప్పాలో కూడా తెలియదు మనకి. ఆ గోంగూర పులుపు, చికెన్లో ఆ స్పైస్, సాఫ్ట్ ఉంది చికెన్ పీస్ కూడా, చాలా బాగుంది అసలు. ఆవిడ 6 o'clock లేచి ఇన్ని వంటలు ఎలా చేస్తున్నారా అని చెప్పి నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. సో కుకింగ్ ఇది ఈజ్ ఎ స్కిల్. ఏదైనా సరే ఒక ప్యాటర్న్ అనుకొని చేయాలంటే చాలా కష్టం, బట్ ఇష్టమైతే ఏదైనా కష్టం కాదు. అండ్ అక్కడ చూడండి కస్టమర్స్తో ఎలా మాట్లాడుతుందో అసలు లక్ష్మి గారు. ఆవిడ అసలు ఏదో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా పలకరించింది మనల్ని కూడా. సో ఆవిడకి తెలీదు ఇంత, అంటే ఆవిడలో ఇంత ఫ్రెండ్లీ నేచర్ ఉంది అవన్నీ, కానీ చాలా జెన్యున్గా ఆర్గానిక్గా అనిపిస్తున్నారు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆవిడ ఉండే కమ్యూనికేషన్ స్టైలు. వేరే ఏం ఆలోచించట్లేదు, నేను ఇక్కడ పెట్టానా లేకపోతే కస్టమర్స్ వస్తున్నారా వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఏమీ చూడట్లేదు. ఆవిడ హ్యాపీగా ఆవిడ పని ఆవిడ వడ్డిస్తున్నారు. అండ్ అదే మనం ఏదైనా పని చేసి ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అంటారు కదా, ఆవిడలో నాకు అది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తున్నారు ఆవిడకి. సో అంత సపోర్టింగ్గా ఒకరికొక పార్ట్నర్ దొరకడం అనేది కూడా నిజంగా చాలా లక్కీ. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామా, ఇంత తినేలోపు మనకు ఫుడ్డే అయిపోలేదు, సరిగ్గా ఎన్ని కాల్స్ వస్తున్నాయో. నా కోసం చికెన్ కర్రీ ఉంచండి, బోటీ కర్రీ ఉంచండి అని ఒకరు బిర్యానీ అయిపోయింది అక్క అని ఒకరు ఫోన్ చేస్తున్నారు. అంటే అంత ఓన్ చేసేసుకున్నారు ఆవిడని. అసలు చాలా, అంటే ఆవిడ మరి ఆ పర్సనాలిటీ చాలా నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంది నాకు కూడా, ఎందుకంటే బాగా నచ్చేసారు లక్ష్మి గారు. సో ఆవిడ చేతి వంట బాగుంది, ఆవిడ నవ్వు బాగుంది, ఆవిడ మాట్లాడించే పలకరించే తీరు బాగుంది, అన్నీ బాగున్నాయి కాబట్టి మనం ఇవాళ వీడియో చేస్తున్నాం. పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో ఇలా బఫే సిస్టమ్ పెడితే నించొని తినడానికి మన వాళ్ళు సిగ్గుపడరు, కానీ ఇక్కడికి వచ్చి ఇలా పట్టుకొని తినాలా రోడ్డు పైన అబ్బా అని సిగ్గుపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఐ థింక్ దే షుడ్ చేంజ్ దేర్ మైండ్ టు టేస్ట్ దిస్ హెవెన్లీ ఫుడ్. చాలా చాలా బాగుంది. సో అది ఇవాల్టి మన సమయం స్పెషల్స్లో లక్ష్మి గారి చేతి వంట ఫ్రమ్ పిఠాపురం స్టైల్లో. ఆవిడ కాన్ఫిడెన్స్, ఆవిడ చేతి వంట నిజంగా అదిరిపోయింది, అద్భుతం. సో ఆవిడ బిజినెస్ స్కిల్స్ని మనం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆల్సో మన ఈ ఫుడ్ బ్లాగ్స్ చూసిన తర్వాత లైక్, షేర్, కమెంట్స్ అలాంటివి ఖచ్చితంగా కొట్టాలి కదా. సో మర్చిపోకుండా అవి చేసేయండి. అంతవరకు సెలవు. నమస్తే. స్టే ట్యూన్ టు సమయం తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక.